హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోగా నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి 4 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి నేను. అంటే మీడియం సైజ్ తీసుకోండి, మరీ పెద్దవి కాకుండా. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని. తర్వాత ఒక 2 టమాటో కూడా పెద్ద సైజ్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దీనిలోకి మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ నేను 500 గ్రాములు తీసుకున్నాను, అంటే హాఫ్ కేజీ. ఈ హాఫ్ కేజీ మటన్ నేను బాగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా మనకి మటన్కి పట్టాలి. చూసారా, ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా, మొత్తం వాటర్ కూడా బయటకు వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 30 మినిట్స్లో అయిపోతుందన్నమాట ఈ కర్రీ, కుక్కర్లో వండుకోవడం వల్ల. కుక్కర్లో వండడం వల్ల మటన్ కూడా మనకి బాగా ఉడుకుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.